ఏదైనా ఒక ప్రయాణం చేయాలంటే ఆ ప్రయాణం కోసం మనం ఎంతో సిద్ధపాటు కలిగి ఉంటాం. కానీ చర్చికి వెళ్ళడానికి లేదా దేవుని మందిరానికి వెళ్ళడానికి చాలా మందికి సిద్ధపాటు ఉండదు, లేదా ఒక సమయాన్ని పాటించరు. ఉదాహరణకు ఒక రైలు ప్రయాణం చేయాలనుకోండి, ఆ యొక్క రైల్వే స్టేషన్లో ఒక పావు గంట లేదా అరగంట ముందే మనం చేరుకుంటాం. ఎందుకంటే ఆ యొక్క రైలు బండి ఎక్కడ మిస్ అయిపోతుందో అన్న భయంతో. అలాగే ఒక విమాన ప్రయాణం చేయాలనుకోండి, ఒక గంట 2 గంటల ముందే ఆ యొక్క ఎయిర్పోర్ట్ను అడ్వాన్స్గా చేరుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క విమానం ఎక్కడ మిస్ అయిపోతుందో అన్న భయంతో. కానీ దేవుని మందిరానికి వెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా ఒక సమయాన్ని చాలా మంది పాటించరండి. ఇంకా పాటలు జరుగుతూ ఉంటాయి కదా, ఈ సమయానికి పాటలు అయ్యాక వెళ్దాంలే, లేదా ఇంకా వాక్యం జరుగుతూ ఉంటుంది, ఈ సమయానికి వాక్యం అయ్యాక దీవెన ప్రార్థన కల్లా మనం చేరుకుందాంలే అని దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఒక రైలు బండికి ఇస్తున్న విలువ, ఒక విమానానికి ఇస్తున్న విలువ చాలా మంది గనుడైన దేవునికి ఇవ్వలేకపోతున్నారండి. ఇది చాలా చింతించాల్సిన విషయం. అందరూ కూడా తమ తమ పిల్లలను స్కూల్స్కు పంపడానికి రోజు కూడా ఒక ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తూ ఉంటారు. అలాగే వారి యొక్క డ్యూటీలకి, జాబ్స్కి వెళ్ళడానికి కూడా ఖచ్చితంగా ఒక సమయాన్ని పాటిస్తూ ఉంటారు. కానీ దేవుని మందిరానికి వెళ్ళాల్సి వచ్చేసరికి ఎందుకని ఆ నిర్లక్ష్యం? ఈ రోజున దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటే రేపొద్దున్న తప్పకుండా దేవుడు మనల్ని పక్కన పెట్టేస్తాడు. దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? ఏదైనా అవసరం వచ్చినప్పుడే వీడు నాకు ప్రార్థన చేస్తూ ఉంటాడు, లేదా ఏదైనా అవసరం వచ్చినప్పుడే నన్ను కోరికలు కోరుకుంటూ ఉంటాడు, కానీ మందిరానికి మాత్రం సమయానికి రాడు అని దేవుడు ఖచ్చితంగా అనుకుంటాడండి. ఒక ట్రైన్కి లేదా ఒక విమానానికి, స్కూల్కి, జాబ్కి ఇస్తున్న విలువ నాకు ఇవ్వడం లేదని చెప్పి దేవుడు ఎంతగానో చింతిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ ఎవరైనా దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో సమయాన్ని పాటించకపోతే, లేదా దేవుని యొక్క విషయాలను నిర్లక్ష్యం చేస్తుంటే గనక దేవుడు ఖచ్చితంగా గమనిస్తారు. కాబట్టి దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ప్రయాణానికి ఏ విధంగా అయితే మనం సిద్ధపడుతున్నామో అదే విధంగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి కూడా ఒక గంట 2 గంటల ముందే సిద్ధపాటు మనం కలిగి ప్రార్థనలో కనిపెట్టి దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.